T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై విజయంతో సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా బుధవారం నెదర్లాండ్స్తో చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది. తర్వాతి రౌండ్లో అన్ని పెద్ద జట్లతోనే మ్యాచ్లు ఉండనున్న నేపథ్యంలో నెదర్లాండ్స్పై పలువురికి విశ్రాంతినివ్వడం ఖాయమైంది. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారు. సూపర్ 8 మ్యాచ్లకు ముందు కొంచెం రిలాక్స్ అయ్యేందుకు బుమ్రాకు ఇదే చక్కని అవకాశం. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు విశ్రాంతినిచ్చి సిరాజ్ లేదా హర్షదీప్లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. హర్షిత్ రాణా గాయంతో దూరం అవడంతో జట్టులోకి వచ్చిన సిరాజ్ అమెరికాతో మ్యాచ్లో అద్దరగొట్టాడు. అప్పుడు బుమ్రా లేకపోవడంతో పేస్ అటాక్ ను లీడ్ చేసిన ఈ హైదరాబాదీ పేసర్ సత్తా చాటాడు. దీంతో నెదర్లాండ్స్ పై సిరాజ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అటు హర్షదీప్ భారీగా పరుగులు చేస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు భారత్ తన తర్వాతి మ్యాచ్లన్నింటినీ స్వదేశంలోనే ఆడనుంది. దీంతో తుది జట్టులో కుల్దీప్ యాదవ్కు చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా వికెట్లన్నీ దాదాపుగా బ్యాటర్లకే అనుకూలంగా ఉండడం, స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తినే కొనసాగించనున్నారు. దీంతో కుల్దీప్ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక మిగిలిన జట్టులో రింకు సింగ్కు చోటు దక్కడంపై సందిగ్ధత నెలకొంది. రింకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. అయితే రింకును డ్రాప్ చేసి అదనపు బౌలర్ను ఆడించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త తడబాటును సరి చేసుకునేందుకు నెదర్లాండ్స్తో మ్యాచ్ టీమిండియాకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ డకౌట్ అయి నిరాశపరిచాడు. మళ్లీ మునుపటి ఫామ్ అందుకునేందుకు ఇంతకు మించిన అవకాశం దొరకదు. అలాగే భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు సూర్యకుమార్ యాదవ్ కూడా ఎదురు చూస్తున్నాడు. మొత్తం మీద సూపర్ 8 మ్యాచ్కు ముందు రిజర్వ్ బెంచ్ ప్లేయర్స్కు నెదర్లాండ్స్పై చోటు దక్కనుంది.